అమ్మ డబ్బుల సంత. ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలోకి 2 రకాల కమ్మరెడ్డి కాయిన్స్ తీసుకొచ్చాను 5 రూపీస్లో. 2 కూడా పెద్ద సైజ్ కాయిన్స్, స్టార్టింగ్లో ప్రింట్ అయిన కాయిన్స్ ఇవి. మరి ఆ కాయిన్స్ ఏంటి, అందులో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా వచ్చి ఇందిరాగాంధీ 5 రూపీస్ కాయిన్, కాపర్ నికెల్, బొంబాయి మింట్. ఇందులో 2 మింట్లు వస్తాయి, బొంబాయి, హైదరాబాద్. నెహ్రూ కాయిన్స్ కూడా బొంబాయి, హైదరాబాద్ 2 మింట్లో ఉంటాయి ఇవి. చూడండి, బొంబాయి అంటే డైమండ్ మింట్. బొంబాయి అంటే డైమండ్ మింట్ క్లియర్గా చూడండి. మింట్ చూడండి, కండిషన్ చూడండి, యుఎన్సి కండిషన్ చూడండి. సైడ్లు కొంచెం లైట్గా సొట్టలు పలినాయి. కండిషన్ అయితే యుఎన్సి కండిషన్ చూడండి. టాప్ యుఎన్సి, బ్యాక్ సైడ్ చూడండి, లైన్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. యుఎన్సి కండిషన్. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ఇందిరాగాంధీ హైదరాబాద్ మింట్ స్టార్, హైదరాబాద్ మింట్ స్టార్. కండిషన్ యుఎన్సి, కాకపోతే కొంచెం బ్లాక్ స్పాట్స్ పడ్డాయి అక్కడక్కడ. కండిషన్ అయితే యుఎన్సి, బ్లాక్ స్పాట్స్ పడ్డాయి చూడండి. నెక్స్ట్ ఇంకా ఇందులోనే టోటల్ 5 కాయిన్స్ ఉన్నాయి. 5 కాయిన్లు. 5 కాయిన్లు కూడా A1 కండిషన్, A1 గ్రేడ్, కార్ సైనింగ్ గ్రేడ్, AUNC కండిషన్ చూడండి. గ్రేడ్ చూడండి, క్లీన్ చేసినవి కాట కాదండి ఇవి, ఒరిజినాలిటీ. AUNC కండిషన్ చూడండి. క్లీనింగ్ చేసినవి అయితే కాయిన్స్ తెలిసిపోతాయి చూడండి. ఇగో నెక్స్ట్ కాయిన్ చూడండి, ఇది కూడా కండిషన్ చూడండి. A1 గ్రేడ్లో తిరగలేదు, నెంబర్ 1 గ్రేడ్. A1 కార్ షైనింగ్ గ్రేడ్. నెక్స్ట్ కాయిన్ చూడండి, A1 కండిషన్, హైదరాబాద్ మింట్, AUNC. నెక్స్ట్ కాయిన్ చూడండి, ఇది కూడా AUNC, హైదరాబాద్ మింట్ చూడండి. నెక్స్ట్ కాయిన్ కూడా చూడండి, హైదరాబాద్ మింట్. టోటల్ 6 పీస్ ఇవి. 6 కాయిన్స్ ఉన్నవి. ఒకటి మట్టుకు కొంచెం లైట్గా బ్లాక్ స్పాట్స్ వచ్చింది. కండిషన్ అయితే 6కు 6 కూడా AUNC కండిషనే. నెక్స్ట్ ఇందులో ఇది కూడా హైదరాబాద్ మింటు, AUNC కండిషన్, కార్ సైనిక కండిషన్. ఇందులో చిన్న వెరైటీ ఉంది, అదేంటంటే 11 o'clock రొటేషన్ చూడండి. 11 o'clock రొటేషన్ చూడండి. మామూలు ఎలా ఉంటుంది ఒరిజినల్గా, ఇలా క్రాస్ అంటే 11 o'clock అంటే చూడండి. మీరు ఇప్పుడు మనం చెక్ చేసుకునేటప్పుడు ఈ మింట్ మార్క్ని చూసారా, ఈ మింట్ మార్క్ స్ట్రైట్లో పైన కింద పట్టుకొని ఇలా తిప్పితే మనకి ఏ పొజిషన్లో ఉన్నదో క్లియర్గా అర్థమైపోద్ది చూడండి. 11 o'clock రొటేషన్లో ఉంది చూడండి. ఓకే, ఇప్పటి వరకు మనకి 5 రూపీస్ కాయిన్స్లో వెరైటీ చూసాము. ఇందిరాగాంధీ 5 రూపీస్. ఇప్పుడు నెహ్రూ కాయిన్కి వెళ్దాం. ఇందులో కూడా బొంబాయి, హైదరాబాద్ 2 మింట్లు ఉంటాయి చూడండి. ఇది బొంబాయి మింట్ చూడండి. బొంబాయి మింట్ అంటే డైమండ్ మింట్ అంటే బొంబాయి.
చూడండి, కండిషన్ ఏయుఎన్సి కండిషన్, టాప్ గ్రేడ్ కండిషన్, ఎక్సలెంట్ కండిషన్. చూడండి, ఇందులో ఇది బొంబాయి మింట్. నెక్స్ట్ హైదరాబాద్ మింట్. హైదరాబాద్ మింట్ చూడండి, మింట్ చూడండి, స్టార్ 5 పాయింట్ స్టార్ హైదరాబాద్ మింట్. కండిషన్ ఏయుఎన్సి కండిషన్, టాప్ గ్రేడ్. క్లీన్ చేసినవి కట్ట కాదు, నెంబర్ 1 ఒరిజినల్ గ్రేడ్. చూడండి, ఇది ఏయుఎన్సి కండిషన్. ఈ కింద కొంచెం బ్లాక్ స్పాట్ వచ్చింది, అది మిగతాదంతా ఏయుఎన్సి కండిషన్. చూడండి, కండిషన్ చూడండి. నెక్స్ట్ కాయిన్ కూడా హైదరాబాద్ మింట్, ఏయుఎన్సి కండిషన్. ఇందులో మనం ఇందిరాగాంధీ కాయిన్స్లో ఒక వెరైటీ చెప్పుకున్నాం కదా, 11 ఇందులో కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇందులో ఇంకేంటంటే మ్యాగ్నెట్ అంటుకునే కాయిన్స్ కూడా వస్తాయి. ప్లస్ ఏంటంటే రీడెడ్, ఇది సెక్యూరిటీ ఎడ్జ్ కదా, అలాగే రీడెడ్ ఎడ్జ్. రీడెడ్ అంటే ఈ మధ్యలో గ్యాప్ లేకుండా ఫిల్ అయిపోయి ఈ ఎడ్జ్నున్న ఈ ఎడ్జ్ కలిసిపోయి మధ్యలో ఫిల్ప్ అయిపోయి డైరెక్ట్ గీతలలాగా వస్తుంది, అది రీడెడ్ ఎడ్జ్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది. నెక్స్ట్ ప్లెయిన్ ఎడ్జ్ అంటే ఇంక ఏముండవు, షార్ప్గా అయిపోతుంది, రౌండ్ మొత్తం షాప్గా వస్తుంది, అది ప్లెయిన్ ఎడ్జ్. అటువంటి మొత్తం కూడా అవి కూడా వస్తాయి, రెండిట్లో, ఇందులోనే వస్తాయి అందులోనే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెహ్రూ కాయిన్లో బొంబాయి మింట్లో అనుకోకుండా ప్రింట్ అయిన కాయిన్ ఏంటంటే యుఎన్సి సెట్ ఉంటుంది, ప్రూఫ్ సెట్, యుఎన్సి సెట్, అలా సెట్లు ప్రింట్ అయిన కాయిన్స్ ఉంటాయి. దాంట్లో ప్రింట్ అయిన కాయిన్ ముద్ర వచ్చేసి ఈ కాయిన్ మీద ప్రింట్ అయింది. అదేంటి, ఎలాంటిది అనేది మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది బొంబాయి మింట్. చూడండి, మింట్ చూడండి, కింద కనిపిస్తుందా స్నేహితులారా? బొంబాయి మింట్ చూడండి, అది మింట్, అది బొంబాయి మింట్. ఇది బొంబాయి మింట్, ఇది బొంబాయి మింట్. చూడండి, ఇది చూడండి, బొంబాయి మింట్ కనిపిస్తుంది కదా. ఈ రెండిటికి డిఫరెంట్ ఏంటంటే, నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఉంది చూసారా, ఈ జవహర్లాల్ నెహ్రూలో ఆర్ చూడండి, ఆర్ అనే అక్షరాన్ని రెండింటిని గమనించండి. గమనించారా? పైన ఉన్నది ఆర్ కింద గీత కింద కంట వచ్చింది, ఇది ఇక్కడితో కట్ అయిపోయింది. చూడండి, చూసారా? ఈ ఆర్కి కాలు పొడవుగా ఉంది, ఈ ఆర్కి కాలు కొరుసుగా ఉంది. ఇది యుఎన్సి సెట్లో ప్రింట్ అయిన ముద్రని దీని మీద ముద్రించారు అనుకోకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ గీతలు ఉన్నాయి చూసారా, డిజైన్. ఈ డిజైన్లో ఇవి టీత్ అంటారు వీటిని. ఈ టీత్లు కొరుసుగా ఉన్నాయి చూసారా, పొట్టిగా. ఈ టీత్లు చూడండి, పొడవుగా ఉన్నాయి. ఈ దీన్ని మ్యూల్ అంటారు, మ్యూల్ కాయిన్ అంటారు దీన్ని. ఈ మ్యూల్ కాయిన్కి టీత్లు పొడవుగా ఉంటాయి, దీనికి పొట్టిగా ఉంటాయి. దీనికి 6 లెగ్ పొడవుగా ఉంటుంది, దీని 6 లెగ్ కొరుసుగా ఉంటుంది. ఈ మ్యూల్ కాయిన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండిట్లో తేడా చూశారు కదా. ఓన్లీ ఇది బొంబాయి మింట్లో మాత్రమే వస్తుంది, హైదరాబాద్ మింట్లో రాదు. ఇక రీడెడ్ అన్నది, సెక్యూరిటీ ఎడ్జ్ అన్నది, ప్లెయిన్ ఎడ్జ్ అన్నది, మ్యాగ్నెట్ అందుకునే టైప్ కూడా ఈ రెండాటిలో వస్తాయి. ఇందిరాగాంధీలోనే వస్తాయి, నెహ్రూ కాయిన్స్లో కూడా వస్తాయి. ఇప్పుడు మీకు ఇందులో ఒక డిఫరెంట్ చూపిస్తాను. ఇది ఇందిరాగాంధీ కాయిన్, ఇది నెహ్రూ కాయిన్. ఓకే,
ఈ 3 సింహాల బొమ్మలు చూసారా? ఈ 3 సింహాల బొమ్మ, ఈ 3 సింహాల బొమ్మ చూసారా? డిఫరెంట్. దానికి దీనికి సంబంధం లేదు. ఇది వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది. ఒరిజినల్గా ఇది ఏ లైన్ అంటారు దీన్ని. ఈ 3 సింహాలు ఏ లైన్. ఏ లైన్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇది C2 లైన్. ఇందిరాగాంధీకి 3 సింహాల బొమ్మ C2 లైన్లో వస్తుంది. అదే రాజీవ్ గాంధీకి, నెహ్రూకి ఏ లైన్ వస్తుంది. ఈ లైన్స్ ఏంటనేది నెక్స్ట్ వేరే వీడియోలో మీకు వివరంగా చెప్తాను. దానికి లెంత్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు దేని వాల్యూలు ఎంత ఉంటాయి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇందిరాగాంధీ బొంబాయి మింట్ ఉంది కదా, ఈ కాయిన్ వచ్చేసి మీకు ఇది కొంచెం డెంటింగ్ అది పడ్డది కదా, 80 రూపీస్కి ఇస్తా, అంటే 80 రూపాయలు. నెక్స్ట్ హైదరాబాద్ మింట్లు ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ ఒక కాయిన్ వచ్చేసి 100 రూపీస్కి ఇస్తా, ఓన్లీ 100 రూపీస్. ఇది కొంచెం డ్యామేజ్ అయింది కదా, ఇది 80 రూపాయలకి ఇస్తా, 80 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి 11 o'clock రొటేషన్ ఉంది కదా, 11 o'clock రొటేషన్ ఇందిరాగాంధీ కాయిన్ ఉంది కదా, చూడండి 11 o'clock ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, అది 11 o'clock. ఒరిజినల్గా ఈ కాయిన్ చూపిస్తాను మీకు, దానికి దీనికి తేడా చూద్దరు కానీ. చూడండి, ఇదిగో స్ట్రైట్గా పట్టుకున్నానా, చూడండి, ఇది 11 o'clock. చూడండి, ఇది నార్మల్. చూసారా డిఫరెన్స్? చూసారా? స్ట్రైట్గా వస్తే నార్మల్, క్రాస్ తిరిగితే ఏ రొటేషన్, అలా గడియారంలో ఏ రొటేషన్లో ఏ అంకి ఉంటుందో ఆ రొటేషన్లో చూసుకుని దాన్ని లెక్క కడతారు. అది 11 దగ్గర ఉన్నది కాబట్టి అది 11 o'clock రొటేషన్గా మనం గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు ఇది 11 o'clock రొటేషన్ వచ్చేసి ఓన్లీ 300 రూపీస్ ఓన్లీ. మార్కెట్లో 500, 600 అలా అమ్ముతున్నారు దీన్ని. మనం ఓన్లీ 300కి ఇస్తున్నాను. టాప్ UNC గ్రేడ్ చూడండి, ఎక్సలెంట్ గ్రేడ్. మీకు ఏది కావాలన్నా మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఈ బొంబాయి మింట్ UNC మ్యూల్ కాయిన్, ఈ బొంబాయి మింట్ది చూడండి, కండిషన్ చూడండి, UNC కండిషన్, ఎక్సలెంట్ గ్రేడ్, టాప్ UNC. నెక్స్ట్ ఈ బొంబాయి మింట్ కూడా కార్ షైనింగ్ గ్రేడ్, UNC టాప్ UNC గ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ మింట్, ఇది టాప్ గ్రేడ్, AUNC కండిషన్. మీకు ఇది వచ్చేసి మ్యూల్ కాయిన్ వచ్చేసి 1000 రూపాయలు ఓన్లీ. ఇది వచ్చేసి 150 రూపీస్ ఓన్లీ. సారీ ఇది 150 రూపీస్ ఓన్లీ. ఇది వచ్చేసి మీకు 200 ఓన్లీ. టోటల్ 1350 రూపాయలు. ఈ 3 సెట్గా తీసుకుంటే 1300కే ఇస్తాను. ఈ హైదరాబాద్ మింట్ పీసులు కూడా విడిగా ఉన్నాయి. ఓన్లీ సింగిల్ పీస్ వచ్చి 200 రూపీస్ ఓన్లీ.
కండిషన్ AUNC గ్రేడ్. ఓకే స్నేహితులారా, మీకు ఏ కాయిన్ కావాలో మీరు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉన్నది, నేను చెప్పింది ఎలా ఉన్నదని మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే స్నేహితులారా, మరిన్ని కాయిన్స్తో నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ స్నేహితులారా.